టెన్షన్ పడకు బావా, నేను క్లారిటీ ఇస్తాగా. ముందు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత రిఫ్రెష్ అయ్యి వెళ్ళి తావిచ్చు కట్టించుకురా. చూడు బావా, తాడిని తన్నేవాడుంటే దాని తల తన్నేవాడుంటాడంట. అదే జరిగింది. తమరు నిద్రలో కళ్ళలు కంటూ కేరితలు కొడుతుంటే ఫోటోలు అబద్ధం. నేను ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడుతున్నాను. మొత్తం రికార్డ్ చేసావా? చెప్తా నీ సంగతి. మొత్తం డిలీట్ చేసి పెట్టేస్తే 2 సాంగులు ఉంచితే సరిపోద్ది. వాయిస్ రికార్డ్ చేస్తావా? నిన్ను నీకే కాదు బాబు, నాకు తెలుసు ఎత్తులు. తెల్లారితే గాని కుదురుతుంది నీ తిక్క. ఓహో, ఇందాక చిందులు వేసింది ఇందుకా? నీకే కాదు నాకు వచ్చు చిందులు. టింకటక టింకటక. అదే మ్యాటర్. సో కూల్ కూల్ బావా, కూల్ కూల్ బావా. ఓకే, ఫ్లాష్ కట్ కాక కాదు, స్వర్ణ బంగారం బావా. ఆభరణంగా మలుచుకో, నీకే మంచిది. కాఫీ బావా. కాఫీ అదే ఉంది పో. త్వరగా వెళ్ళు డ్రైవర్. ఈయన వచ్చుంటారా? సార్ ఫోన్ చేసి చూద్దాం. హలో శారదా, మీరెక్కడున్నారు? వస్తున్నారుగా? వచ్చేసాను శారదా, ఇదిగో వస్తున్నాను.
ఆ బొమ్మ వచ్చుంటుంది. వీడు తెగ ఆరాట పడిపోతున్నాడు. పదరా పద, నీ వెనకాలే నేను వస్తున్నా, మీ అంతు తేలుస్తా. పద. శారదా, ఎలా ఉన్నావు? శుభకార్యం అన్నాను కదా, గతమంతా మర్చిపోయి ఆనందంగా ఉన్నాను. నిన్న నువ్వు మన అబ్బాయి పెళ్ళన్న దగ్గర నుంచి నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? వాడు బతికి నలుగురిని బతికించగల బాధ్యత గల ఉద్యోగం చేస్తున్నాడు. నేను చాలా పొరపాటు చేశాను శారదా, నన్ను క్షమించు. మీ పరిస్థితి నాకు తెలియంది కాదు. అహంకారాన్ని ఎదిరించలేకపోయారు. నేను తప్పుగా అనుకుంటేనే కదా మీరు క్షమాపణ అడగడానికి. మన ఎడబాటికి అసలు కారణం ఎవరో తెలిసాక మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి? నీ అభిప్రాయం ఏదైనా కావచ్చు, కానీ బాధ్యతల నుంచి దూరంగా ఉన్నాను కదా, దానికైనా క్షమాపణ అడగాల్సిందే. ఇక్కడే ఉంటూ కూడా ఎప్పుడూ కలవలేకపోయాం. మనం ఇక్కడ కలిసిన రోజు సాకేత్ చూశాడన్న భయంలో నన్ను నేను రక్షించుకోవటానికి తప్పించుకుని వెళ్ళాను. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏంటి? వాడు నాకు అనుకూలంగా ఉండబట్టే వాణ్ణి ఇంటివాణ్ణి చేయాలనుకున్నాను. అలాగా? అమ్మాయి ఎవరు శారదా? అన్ని విధాలా అనుకూలమైన అమ్మాయే కదా? నాకు నచ్చింది. వాడు ఇష్టపడ్డాడు. ఆస్తిపాస్తులేవీ లేకపోవచ్చు, కానీ చాలా మంచి సంప్రదాయం ఉన్నవాళ్ళు. అమ్మాయిలో అందం ఎంతుందో అణుకువ అంతే ఉంది. ఏ పరిస్థితుల్లోనైనా సర్దుకుపోయి సంసారం ముందుకు తీసుకుపోగల ఆత్మస్థైర్యం ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయికి ఓ ప్రత్యేకమైన ఆస్తే ఉందండి. ప్రత్యేకమైన ఆస్త ఏంటది? ఎవరూ కొల్లగొట్టలేని ఆత్మాభిమానం. నీకు తగ్గ కోడల్ని చూసుకున్నావు. మనకి తగ్గ కోడలనండి. అలాగే. ఏమండి, మీరు నన్ను క్షమించాలి. నేను క్షమించడం ఏంటి శారదా? మీకొక్క మాట కూడా చెప్పకుండా మనమ్మాయే అనిపించుకున్నాను కదా. అంటే నిశ్చితార్థం చేసేశాను. మంచి పని చేసి క్షమించమంటావు ఏంటి శారదా? అయినా నేనేం బాధ్యత తీసుకున్నానని నాకు చెప్పడం? మీరు వాడి కన్నతండ్రి కదండి, చెప్పడం నా ధర్మం. అన్ని ధర్మాలు పాటించినట్టు ఈ ధర్మం ఏదో పాటించనట్టు తెగిదైపోతుంది. ఇది ఇప్పుడు వీడిని పిలిచి అష్టోత్తరం ఎందుకు చదువుతుంది? వీడి దగ్గర నుంచి ఏదో లాగాలని ప్రయత్నిస్తుంది. ఏమిటది? శారదా, నాకు వెంటనే అబ్బాయిని అమ్మాయిని చూడాలనుంది. వెళ్దాం పద. మీరిలా ఆశిస్తారని తెలిసే వాళ్ళ ఫోటో తెచ్చాను. అలాగా? ఇలాగివ్వు. యావండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిన్న ఫోన్ చేసినప్పుడు కూడా ఇలాగే అన్నావు. ఏంటి శారదా అంత ముఖ్యమైన విషయం? ఇప్పటిదాకా వాళ్ళు నన్ను ఏ వివరం అడగలేదు, నేను ఏ విషయం చెప్పలేదు. కానీ నిన్నే వెళ్ళి పెళ్లికి ముందు అన్ని వివరాలు చెబుతానన్నాను. అందుకే మీరు సరే అంటే మన గురించి చెప్తాను. వాళ్ళకు కూడా పలానా వాళ్ళ అబ్బాయి అని తెలియాలి కదా. వాళ్ళెంత దరిద్రులో కులం, గోత్రం, వంశం, గౌరవం తెలుసుకోకుండా పిల్లనివ్వడానికి ముందుకొచ్చారు. ఎంత దరిద్రపు జాతకమో ఆ పిల్లది. కన్నవాళ్ళు వదిలించుకోవాలని చూస్తున్నట్టున్నారు. అందుకే దీన్నేమీ అడగలేదు. అయినా దానికి నా పర్మిషన్ ఎందుకు శారదా? మనదేం తెలియకూడని సంబంధం ఏం కాదు కదా. కలిసి ఉండలేకపోవచ్చులే, కానీ వాడు నాకన్ను కొడుకేగా. వెళ్ళి దర్జాగా చెప్పు.
ఫలానా పిఠాపురం వారి మనవడని శుభలేఖల్లో అచ్చయించమను. చెప్పు తెగుద్ది, చెప్పు తెగుద్ది, చెప్పు తెగుద్ది, చెప్పు తెగుద్ది. అలా అచ్చయించమని చెప్పే అధికారం నీకెక్కడిదిరా? అదే ఉంటే ఇలా చాటుమాటుగా కలుసుకునే అవసరం ఎందుకుంటుంది? చాటు మొగుడు కొడుకనో భర్త వదిలేసిన భార్య బిడ్డనో వేయించమని చెప్పు. అమ్మా అమ్మా నార్మై ఏమే ఎప్పుడో వదిలేసిన మొగుడుతో ఇప్పుడు నీకేం అవసరం వచ్చిందే? ఇలా దొంగచాటుగా కలిసి మీ వివరం చెప్పనా, మీ పేరు చెప్పనా, మీ ఊరు చెప్పనా, మీ వారసుడని చెప్పనా అని అడుగుతున్నావు? అమ్మా నార్మై అమ్మా బంధాలన్నీ ఎప్పుడో తెంచుకుని వెళ్ళిపోయిన దానివి వాడికి మళ్ళీ బాధ్యతలు అంటకట్టాలని చూస్తున్నావు? శుభలేఖల్లో అచ్చు వేయించి ఉచ్చు బిగిద్దామనా, లేక దాన్ని సాక్ష్యం చేసి డబ్బు గుంజుదామనా? డబ్బు ఆశించేదాన్ని అనే పదం వాడద్దని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. నువ్వు చెప్పడం కాదే, నీకు రావాల్సింది నీ మొహాన నేనెప్పుడో పడేశాను. ఎంత దూరమైనా వరసుంది కదా, అందుకని బతుకు తెరువుకి తోడుగా ఆస్తి ఇది కూడా తీసుకో. నీకా బుద్ధి లేకపోతే ఎప్పుడో వద్దని వదిలేసి వెళ్ళిపోయిన దానివి మళ్ళీ ఇలా దొంగచాటుగా కలుసుకోవడం ఏమిటే? తప్పుడు దానా? అత్తయ్య గారు, నా మొగుడిని నేను ఎలాగైనా కలుస్తాను. ఇలా మొగుడు పెళ్ళాలు కలిసినప్పుడు దొంగచాటుగా చూడటానికి రావటం మీది తప్పు. నేను తప్పుడు దాన్ని ఎలా అవుతాను? ఏమిటే వాగుతున్నావు? ఇలాంటి అవసరం ఒకటి వస్తుందని అహంకారంతో మొగుడిని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు గుర్తుకు రాలేదా? అసలు ఇప్పుడొచ్చి ఎవరి కొడుకో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నానని అనడానికి సిగ్గులేదా నీకు? మీ మనవడికి అటువంటి పరిస్థితి కల్పించినందుకు మీరు సిగ్గుపడాలి, నేను కాదు. ఇప్పుడైనా సాంప్రదాయం కోసం అడుగుతున్నాను కానీ సాక్ష్యం కోసం కాదు. నేను సాక్ష్యాలే కావాలనుకుంటే వాడి స్టడీ సర్టిఫికెట్స్ చాలు. సన్ ఆఫ్ పిఠాపురం ఆనందరావు అనుంది. మీ మనవడికి అటువంటి పరిస్థితి కల్పించినందుకు మీరు సిగ్గుపడాలి, నేను కాదు. ఇప్పుడైనా సాంప్రదాయం కోసం అడుగుతున్నాను కానీ సాక్ష్యం కోసం కాదు. నేను సాక్ష్యాలే కావాలనుకుంటే వాడి స్టడీ సర్టిఫికెట్స్ చాలు. సన్ ఆఫ్ పిఠాపురం ఆనందరావు అనుంది. అది చూపించి నేనెవరో తెలిసేలా చేయొచ్చు వాళ్ళకి. కానీ నా భర్తకి చెప్పి చేయటం ధర్మం అని వచ్చాను. అవి చూపిస్తే సర్దుకుపోయేవాళ్ళైతే అవే చూపించకపోయావా? వీడి కాళ్ళు పట్టుకోవడానికి ఎందుకు వచ్చావే? కారణం స్పష్టంగా చెప్పాక కూడా మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేస్తారేంటి? నువ్వు చెప్పే కారణం కరెక్ట్ కాదే. అసలు విషయం నేను చెప్పనా? నువ్వు సర్టిఫికెట్లు చూపించినా, నలుగురిని సాక్ష్యం పట్టుకెళ్ళినా, ఆఖరికి నీ పెళ్లి ఫోటోలు వాళ్ళ ముందు పరిచినా
నిన్ను వదిలేయటానికి కారణం ఏమిటని వివరాల కోసం వెనక్కి వెళతారు. అప్పుడు నీ అహంకారం బయటపడుతుంది. నీ పొగరబోత్తనం, కాపురంలో నిప్పులు పోసుకున్న నీ గుణం అర్థమవుతుంది. అన్నీ తెలిసాక అంతేనా, ఇంకేమైనా కారణాలున్నాయా అని వాడు వెనక్కి తగ్గితే నువ్వు తలదించుకోవలసి వస్తుంది. అందుకే ధర్మం సాంప్రదాయం అంటూ వీణ్ణి సీసాలోకి దించడానికి వచ్చావు. చూడు, మంచో చెడో వీడితో 4 రోజులు కలిసి బతికావు. ఓ కొడుకును కూడా కన్నావు. చెయ్యవే, ఇప్పుడు అనామకుల్లాగానే వాడి పెళ్లి చేయి. సర్టిఫికెట్లు చూపిస్తే ఇంటి పేరు మోసిన వాడిగానో, రక్తం పంచకు పుట్టిన వాడిగానో చూస్తారు కానీ సాంప్రదాయపు సంతానం అనుకోరే. ఏదో వయసులో సరదా పడి సంబంధం పెట్టుకుంటే పుట్టిన అక్రమ సంబంధం అనుకుంటారే. అందుకనా ఇలా కొత్త పథకం వేసి కొత్త వేషం కట్టి పార్కుకి పిలిపించావు. అత్తయ్యగారు, ఏదో వయసులో సరదా పడి సంబంధం పెట్టుకుంటే పుట్టిన అక్రమ సంబంధం అనుకుంటారే. అందుకనా ఇలా కొత్త పథకం వేసి కొత్త వేషం కట్టి పార్కుకి పిలిపించావు. అత్తయ్యగారు, మర్యాదగా మాట్లాడండి. నన్ను అవమానిస్తున్నారన్న ఆలోచనలో మీ మనవడు పుట్టుకుని మీరే కించపరుచుకుంటున్నారు. వాడు శారద కొడుకే కాని మంగమ్మ మనవడు ఎప్పటికీ కాడు. మీరు మీ చేతులతోనే హక్కుదారిగా నాకు వాటా రాసిచ్చారు. రాసిచ్చిన కాగితాల్ని మర్చిపోయినట్టున్నారు. నేనే మర్చిపోలేదే. అవి ఆస్తి పంచించిన కాగితాలు కాదు, తెగదెంపులు చేసుకున్న పత్రాలు. ఏ పత్రాలు మానవ సంబంధాలని, మానసిక అనుబంధాలని వేరు చేయలేవండి. ఆ పత్రాల్లో ఎక్కడా అలాంటి కండిషన్స్ లేవే. వాడు పిఠాపురం ఆనందరావు గారి కొడుకని ఖచ్చితంగా ఆ పత్రాలు నిరూపిస్తున్నాయి. పైగా అవి ఈ మధ్య రాసిచ్చారు. ఆ తారీఖు చాలు నేను ఎలాంటిదానో నిరూపించుకోవడానికి. అయినా నాలో తప్పుంటే మీరు అవన్నీ రాసివ్వాల్సిన అవసరం లేదే. వాడికప్పుడు ఏ హక్కు ఉండేది కాదుగా. ఈ వాదనలేవి నీ ప్రవర్తనకి, గుణానికి ఆధారాలు కావు. అవుతాయో అవ్వవో అవి నలుగురిలో పెట్టినప్పుడు కదా తెలిసేది. ఏమిటే బెదిరిస్తున్నావా? బెదిరింపులు మీ కలవాటు. సాగుబాటు కావాలనుకోవడం మీ ఆలోచన. చెల్లుబాటు చేసుకోవాలనే తపన మీది. మీరు నిజాన్ని అబద్ధం చేయాలని చూస్తారు. నేను నిజమని తెలిస్తే చాలు అని తృప్తి పడేదాన్ని. నీ తృప్తి అసంతృప్తి నాకు అనవసరం. వాడు మాత్రం వీడి కొడుకుగా పరిచయం అవటం, పెళ్లి జరగటం నాకు ఇష్టం లేదు. నాకు మీ ఇష్టాలతో పని లేదు. మీ ఇష్టాలకి తలొంచితే ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. అలా అని నా ఇష్టం మాత్రమే సాగాలనే పట్టుదల నాకు లేదు. అభిమానాన్ని చంపుకుని బ్రతికే తత్వమూ నాకు లేదు. ఇప్పుడొచ్చి ఇలా దేవరించడంలోనే తెలుస్తుంది నీ అభిమానం, ఆత్మాభిమానం. నువ్వెంత ప్రాధాయపడినా నీ కొడుకుని నా మనవడని చెప్పి మాత్రం పెళ్లి చేయడానికి వీల్లేదు. నేను నా భర్త పీటల మీద కూర్చొని కన్యాదానం అందుకోవాలి. నా కొడుకు నన్ను కాదని ఎలా వస్తాడో నేను చూస్తా. నన్ను నా కొడుకుని ఎలా కాదనుకుంటారో నేను చూస్తాను.